మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాలము మా నిత్యకృప అనే కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నువ్వుగా కొత్తగా చూస్తున్నటువంటి వాక్యాలు వింటున్నటువంటి వారికి ఇతరులకు షేర్ చేయండి. ఇతరులకు కూడా మీరు వాక్యాలను పంపించండి. దేవుడి పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నారు. ఇంకను నీ దేశములో బలాత్కారములను అయిన మాటలు వినబడనీయ, నీ సరిహద్దులలో పాడైపోవు అనే మాటలు నాశనం అనే మాటలుగా వినబడదు. రక్షణ నీకు ప్రాకారములై ఉన్నది, ప్రఖ్యాతియే నీకు గుమ్మములై ఉన్నవని చెప్పుకొందురు. ఈ వాక్యములో ఇక మీదట నీ దేశములో బలాత్కారం అనే మాటలు వినబడవు. రక్షణ ప్రాకారాలతో ఆయన రక్షణ ప్రాకారాలు వేసి ఇంకా నాశనకరమైనది బలహీనమైనవి ఏది కూడా అక్కడ స్వరము వినబడదని వాక్యం చెప్తున్నమాట. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందు ఉండి యేసుక్రీస్తునందుకు వచ్చి దేవుని వైపు తమ మనస్సును త్రిప్పుకొని ఎవరైతే ప్రభు వైపు ఆకర్షించబడతారో వాక్యం చెప్తున్నమాట, అక్కడ రక్షణ ఉంది. అక్కడ విమర్శలు రానివ్వడు. అక్కడ ఇదిగో నాశనకరమైన మాటలు ఏది కూడా వినబడదు. రక్షణే ప్రాకారములుగా ఉన్నాయని దేవుని వాక్యం చెప్తున్నమాట. ఈ మూల వాక్యములో బలాత్కారం అనే మాటలు స్వరము వినబడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో పరమగీతములు 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతున్నాం. 12వ వచనములో దేశమంతటలో ఇదిగో ఏం కలిగి ఉన్నదంటే పావురు స్వరము మన దేశములో వినబడుచున్నది. చివరి మాటలో ఏ స్వరం అంట? పావురు స్వరము వినబడుచున్నది. పావురు స్వరము అనేది మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ సంబంధమైన సంగతులే దేశములో వినబడాలి, కానీ బలాత్కారములు అనేది నాశనకరమైనది ఏది కూడా వినబడకూడదని దేవుని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే ప్రభునందు వచ్చిన, ప్రభుతో నడుస్తున్న, ప్రభుతో నిబంధన చేసుకున్నటువంటి వారితో చెప్తున్నమాట, పావురు స్వరము వినబడును. అదే పరమగీతాలు 2:8లో కూడా మనం చదువుతున్నాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. చూసారా, యేసుక్రీస్తు ప్రాణప్రియుడుగా మనకి ప్రత్యక్షమై ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరం వినబడుతుంది. ఎందుకంటే ఆయన వాక్యమే ఆయన మాట కదా. ఆయన వాక్యమునందు వినబడుతున్నప్పుడు మరి ప్రభు సన్నిధిలో అక్కడ రక్షణ ఉంది కదా, అక్కడ ప్రాకారాలు ఉన్నాయి కదా, నాశనకరమైనది అక్కడ ఉండదు కదా, పాపకరమైన శాపకరమైనది అనేది ఉండదు కదా. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న దేవుని వాక్యమును బట్టి పావురు స్వరం వినబడుతున్నదో, నా ప్రియుని స్వరము విని ఎవరైతే ఆలకించి ప్రభునందు వారి మనస్సు త్రిప్పుకుంటారో వాక్యం చెప్తున్నమాట, అక్కడ రక్షణ ప్రాకారాలు ఉంచబడి ఉన్నదని వాక్యం చెప్తున్నమాట. ఇర్మియా గ్రంథములో 50వ అధ్యాయము ఇక్కడ మనము 22వ వచనాన్ని చదువుతున్నాం. ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశనధ్వని వినబడుచున్నది అంటున్నాడు. ఎందుకంటే లోకములో ఏమున్నదంటే యుద్ధధ్వని, అధిక నాశనధ్వని వినబడుతుంది. ఈ సమయములో ఎవరు మనకి ఆదరణ, ఎవరు మనకు దిక్కు అనేది మనుషులు కొన్నిసార్లు ఆలోచన వివేచన లేనివారుగా ఉంటారు. వాక్యం చెప్తున్నమాట. అందుకని ప్రభు అంటారు, పావురు స్వరము నా ప్రియుని స్వరం వినబడుతుంది, ఆ దేశములో ఇక నాశనకరమైనటువంటి స్వరము వినబడదని చెబుతూ ఇక్కడ కూడా అంటున్నమాట, యుద్ధమును గురించి వినబడుచున్నవి,
ఇదిగో యుద్ధధ్వని అధికముగా వినబడుతున్నట్లుగా రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథంలో 46వ కీర్తనలో 9వ వచనములో ఆయన భుదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. మీరు బాగా గమనించాలి. భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పగలిగిన వాడు ఆయన. మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములు మనం విన్నాం. యెహోషాపాతు ప్రార్థన చేస్తే కత్తి పట్ల ఖడ్గము చేత పట్టలేదండి. దేవుడే వారి పక్షముగా యుద్ధమును జరిగించాడు, శత్రువులను అణిచివేశాడు. ఆయన పరాక్రమము కలిగినటువంటి బలాజ్ఞుడా అని గిద్దోని పిలిచినప్పుడు, వాస్తవానికి గిద్దోను యుద్ధానికి వెళ్ళి యుద్ధమును పట్టుకొని యుద్ధము చేయలేదండి. దేవుడు చెప్పినట్లుగా నిలబడ్డారంతే. కానీ జరిగించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు మనం గమనించాలి, ఆయన భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పగలిగిన వాడు. దేశ రాష్ట్రములలో నానా విధముగా, ప్రాంతాలలో నానా విధముగా, ఇంకా చెప్పాలంటే గుడారాలలో, కుటుంబాలలో ఎన్నో ఇంకా చెప్పాలంటే మనిషి శరీరములో ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి. ఆత్మకు శరీరము ఆత్మ ఒకదానికొకటి విరోధముగా ఉన్నాయి. ఇదిగో వారిలో యుద్ధమును వాతావరణాలు కనపడుతున్నట్లుగా కనపడుతుంది. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, యుద్ధములను మాన్పువాడు ఆయన. యుద్ధములను మాన్పువాడు. యెహెజ్కేలు గ్రంథములో మనం గమనించినట్లయితే 36వ అధ్యాయం 15వ వచనంలో, నిన్ను గురించి అన్యజనులు చెప్పుకొనుసు అపహాస్యమునకు వినబడకుండా చేసేదను అని చెప్తున్నాడు. నిన్ను గురించి అనేక జనులు చెప్పుకుంటారు. ఇక అపహాస్యము కలిగినటువంటి స్వరం, అపహసించేటువంటి వారి యొక్క స్వరము ఇక వినబడదు. చాలామంది అపహాస్యం చేస్తుంటారు. క్రైస్తవులంటే చాలా అపహాస్యం చేస్తుంటారు. దేవుడి పిల్లలంటే సులకనగా మాట్లాడుతుంటారు. దేవుని గురించి సులకనగా మాట్లాడుతుంటారు. ఇదిగో యెహెజ్కేలు గ్రంథములు అంటున్నాడు, ఇదిగో రాబోతున్నటువంటి దినములలో ఇక అపహాసము కలిగినటువంటి స్వరములు వినబడవు. ఎందుకంటే నా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు స్వరము మనం వినాలి. పావురు స్వరము మనం వినబడాలి. బలత్కారమైన స్వరములు వినబడకూడదు. దేశంలో నాశనకరమైనటువంటి స్వరములు వినబడకూడదు. యుద్ధధ్వనులు వినబడకూడదు. యుద్ధములన్నీ మాన్పువాడు. అపహాసులు యొక్క స్వరము వినబడదని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే కీర్తన గ్రంథములో 144వ కీర్తన 14వ వచనములో, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు, మా వీధులలో చొరబాటు అనేది నుండదు. ఇదిగో ఉరుకులెత్తుట ఏ విషయములో కూడా ఉండదు. వాటిలో నాశనము గల వారి యొక్క మొర వినబడలేదు. ఏముండవంట? మా ఎడ్లు చాలా చక్కగా బరువు మోస్తవి, చొరబాటు పరిస్థితులు అక్కడ ఉండవు, నాశనకరమైనటువంటి మొర వినబడదు. ఎందుకంటే ఆయన రక్షణ ప్రాకారములో ఎవరైతే ఉంటారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ప్రభు వైపు ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారో, ఈరోజు చెప్తున్న మాట ఇదే దేవుని స్వరము. దేవుడి వాక్యమే. దేవుడి స్వరం వినబడుతుంది నీకు. దేవుడి స్వరం వినబడినట్లయితే రక్షణ ప్రాకారాల మధ్యలో నిన్ను ఉంచుతాడు. చొరబాటు స్థలము అనేది అక్కడ రానివ్వడు. అక్కడ నాశనకరమైనది ఉండదు. ఏ వ్యక్తిలో యేసు ప్రభు వారికి చోటిస్తారో, ఏ గృహములో యేసు ప్రభు వారికి చోటిస్తారో, ఏ కుటుంబాలలో ప్రభువుకు చోటిస్తారో, ఏ ప్రాంతములో ప్రభు సన్నిధిని ఆయన యందు నిలిచినటువంటి ధన్యతలో వారు ఉంటారో, అక్కడ చొరబాటు ఉండదు, నాశనకరమైనవి ఉండవు, యుద్ధ వాతావరణాలు ఉండవు. వారు ఎప్పుడూ కూడా ప్రఖ్యాతియే వారికి గుమ్మములుగా ఉంటాయి, రక్షణే వారికి ప్రాకారములుగా ఉంటాయి. ఇదిగో దేవుని స్వరము విని మనము ఆయన యందు మనము అలవర్చుకొని ఆయన యందు మనం భయభక్తులు గలవారై ఉండాలి. దేవుడు అట్టి కృప మీకును మీ కలిగిన సమస్తమును కూడా ఆయన వైపు మీ మనసును త్రిప్పబడి ఆయన స్వరము విని ఆయన యందు మీరు భయభక్తులు కలిగి ఉందరుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ స్వరము వినబడుతుంది.
మీ స్వరము మాధుర్యం, మీ ముఖము మనోహరమై ఉన్నది. ప్రభు, ఇదిగోనైనా మీ సన్నిధానములో ఈ వాక్యమును బట్టి ఎక్కడ ఇటువంటి నాశనకరమైన స్వరములు కానీ, యుద్ధ సమాచారములు కానీ, యుద్ధ ధ్వనులు కానీ, ఇదిగోనైనా హేళము చేస్తున్నటువంటి స్వరాలు కానీ లేకుండా ప్రఖ్యాతి గుమ్మముగా, రక్షణ ప్రాకారములుగా ప్రతి ఒక్కరిని కూడా మీ చేతుల్లోనికి తీసుకొని అందరూ మీ స్వరము విని క్రీస్తు యొక్క ముఖదర్శనంలో పాలివారయునుటకు కృపలో మరింతగా బలపరిచి పరిశుద్ధతలో నిలిపి వాక్యమును బట్టి వారి జీవితములు సరిచేసుకునటానికి ఆత్మ సంబంధముగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.